తెలంగాణ ఉద్యమంలో చాలామంది పోరాటాలు చేసి తమ ప్రాణత్యాగాలు సైతం చేశారు. ఆ ఉద్యమం స్ఫూర్తితోని ఒక యువకుడు ముందుకు వచ్చి మిలినే మార్చిలో పాల్గొని రబ్బర్ గాయాలతోని ఆ దెబ్బలు తిని పోలీసులతోని దాడులకు అన్నిటికీ వెరసి ఆయన ఒక ఉద్యమ బాట నడిచాడు. ఆ యువకుడే సత్యం గారు. అయితే ఉద్యమంలో పాల్గొన్న ప్రతి విషయాన్ని అమరులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అవన్నింటినీ తెరకెక్కిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన అతను కలిగింది. ఆ ఉద్యమం, ఆ స్ఫూర్తి ఆయనను రగిలింది తెలంగాణ వైపు మార్చింది. ఆ డైరెక్టర్ గారు సత్యం మన ముందున్నారు. ఆయన విశేషాలు మనం తెలుసుకుందాం. నమస్తే సత్యం గారు. నమస్తే అబ్దుల్ గారు. ఇది మీరు ఒకటండి, మన ఇప్పుడు 2 సినిమాలు మీ చేతిలో ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో తీసిన రగిలింది తెలంగాణ గురించి చెప్పండి. రగిలింది తెలంగాణ ఏ రకంగా వెనుకబడింది, నీళ్లు, నిధులు, నియామకాలు, ఎట్లయితే తెలంగాణ వస్తుంది అనేది తెలంగాణ బతుకు చిత్రంగా దాన్ని చిత్రీకరించడానికి నేను చాలా ప్రయత్నం చేసిన. అందులో ఉద్యమంలో భాగంగా 2012 9వ తారీఖు 9వ నెల రోజు నేను సుమన్ గారిని యాదగిరిగుట్ట తీసుకొచ్చిన. గద్దర్ గారు కూడా నాకు చాలా ఎంకరేజ్ చేసి 3 పాటలు రాసిండు. ఆ రోజు గద్దర్ వచ్చింది, అనివార్య కారణం వల్ల గద్దర్ రాలేకపోయాడు. నేను ఆ సినిమాని చాలా తెలంగాణ ప్రజలకు చూపించడానికి చాలా ప్రయత్నం చేసిన. అందులో భాగంగా 50% సినిమా అయిపోయిన తర్వాత తెలంగాణ వచ్చింది. దాంతో నేను చాలా ఆర్థికంగా నష్టపోయిన సినిమా ద్వారా. మరి ఆ సినిమా మీకు ఎలాంటి సంతృప్తిని ఇచ్చిందంటారు? దాన్ని ఏం చేశారు? ఇప్పుడు అది అలాగే ఉండిపోయింది? అది అలాగే ఉండిపోయిందండి. దాని తర్వాత కూడా ఇక వేరే సినిమాలకు మీరు ఆ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఆ ఉద్యమ బాటని తెరపై చూపించాలనే ఆలోచన ఎలా కలిగింది? అయితే నాకు ఉద్యమంలో భాగంగా నాకు ఉద్యమ భావాలు అనేది ఇంతకుముందు నేను సిపిఐఎం ఆర్గనైజేషన్ చేసిన, పల్లె శుద్ధులు చెప్పిన, ప్రజానాట్య మండలి, ఆంధ్ర ప్రజానాట్య మండలి అనుబంధ సంస్థ సిపిఎంకు పల్లె శుద్ధులు 3 గంటలు ఏకదాటిగా చెప్పేవాడిని. అందులో ఆ తర్వాత కూడా చదువు వెలుగు ఉద్యమంలో పనిచేసిన, మా డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ నుంచి అక్కడ కూడా చేసిన. ఆ భావాలతో నేను సినిమా తీయాలనే ఆలోచన నాకు వచ్చింది. అందులో నాకు ఆర్థికంగా చాలా నష్టపోయాను. ఇండస్ట్రీ నుంచి మీకు ఆ సమయంలో ఎలాంటి ప్రోత్సాహం లభించింది? ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు. నాకు చాలామంది మిత్రుల వల్ల నాకు ఇండస్ట్రీ పరిచయం అయింది. నాకు సుమన్ గారు ఒక గోల్, నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు సుమను షూ డాష్ను అని నన్ను ఇంటర్మీడియట్ వరకు కూడా నా క్లాస్మేట్స్ వాళ్ళంతా అరే షూ డాష్ను వస్తుండే, సుమన్ వస్తుండే. నాకు సుమన్ ఒక లైకర్గా నాకు ఆయనతోని పంచుకున్న అనుబంధం నాకు చాలా సంతృప్తినిచ్చింది. డబ్బులు ఊడగొట్టుకునే ఉద్దేశం కాదు, నేను చిన్నప్పటి నుంచి కళ నెరవేరింది నాకు. ఆ సినిమాలో ముఖ్యంగా మా గద్దర్ గారు కూడా, గద్దర్ గారితో చాలా సన్నివేశాలు, చాలా సందర్భాల్లో గద్దరు, ఆర్ నారాయణమూర్తి మేమంతా కలిసి చాలా సందర్భాల్లో మేము కూర్చొని వాళ్ళ ఇంట్లో డిస్కషన్, వాళ్ళందరికీ నేను మంచి దాంట్లో సుమన్నే తీసుకోవాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది? ఆ ప్రేరణ ఏంటి? సుమను మన తెలంగాణ బాధిగా మనకు మంచి, నాకు నా బ్రదర్గా ఆయన మంచి ప్రోత్సాహాన్ని నాకు అందించిండు. నేను ఒక చిన్న స్థాయి నుంచి నేను డైరెక్షన్లో ఆయన చేయడం అనేది చాలా గొప్ప విశేషం. నాకు చాలామంది ప్రోత్సాహం కల్పించింది. గద్దర్ పాటలు రాసిన నిజమేనా? 3 పాటలు రాసిండు. నేను గద్దర్తో చాలా సందర్భాలలో కలిసి వాళ్ళ ఇంట్లో కూడా, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మిసెస్, వాళ్ళ బిడ్డలతో కూడా చాలా అనుబంధం. మళ్ళీ చనిపోయినప్పుడు కూడా గద్దర్ అంతిమ యాత్రలో కూడా నేను దగ్గరే ఉండి ఉన్నాను. అలాగే ఇప్పుడు రాబోయే మీ మూర్ఖుడు సినిమా గురించి కొద్దిగా చెప్పండి. మూర్ఖుడు నా ఫ్రెండు డాక్టర్ రత్నకుమార్ గారు ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఫైనాన్షియల్గా వెనుకబడి ఉంటే నేను సపోర్ట్ చేసి దానికి డైరెక్టర్గా కూడా నేను చేసి ఆ సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఎప్పుడు అనుకుంటారు ఇప్పుడు రిలీజ్? దాన్ని మిత్రుడు అనివార్య కారణాల వల్ల ఆయన
హార్ట్ అటాక్ అందుకే ఆలస్యంగా కొంచెం కొంచెం సెన్సార్ కంప్లీట్ అయిందని తెలిసింది. రావడానికి సెన్సార్ కూడా కంప్లీట్ అయిందని తెలిసింది. సెన్సార్ కంప్లీట్ అయిపోయిందండి. మూర్ఖుడు సినిమా అంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఆటోబయోగ్రఫీ. రామ్ గోపాల్ వర్మ ఆటోబయోగ్రఫీ. చిన్నప్పటి నుంచి సినిమాలకు రామ్ గోపాల్ వర్మ ఎట్లా వచ్చాడు తెరపైకి అనేది ఆయన ఆటోబయోగ్రఫీ. మరి అంత కొత్త వాళ్ళనే తీసుకున్నాడు కదా మీ ఉద్దేశం? అంటే నవతరాన్ని ప్రోత్సహించాలనా? అవునండి. అందరు కొత్త వాళ్ళేనా అందులో? అంత కొత్త వాళ్ళే. మిగతా వాళ్ళు ధనరాజు ఉన్నాడు, చంద్రమోహన్ ఉన్నాడు. చంద్రమోహన్ ధనరాజు మధ్యన ఉన్న సన్నివేశం చాలా పండిందండి. అది మంచి గుర్తునిచ్చింది. బ్యాడ్ లక్ చంద్రమోహన్. ఇప్పుడు రగిలిన తెలంగాణ తర్వాత కొలిమితో కూడా మీకు అనుబంధం ఉందని. కొలిమి పిఆర్ఓ కూడా నేను తెలంగాణ భవన్లో తెలంగాణ రాకముందుకు కేసీఆర్ అండ్ జైపోల శంకర్ మా మిత్రుని ద్వారా శంకర్ అన్న నాకు మంచి దగ్గర అయిపోయి క్లాప్ కొట్టిండు. మన కేసీఆర్ గారు తెలంగాణ భవన్లో దాన్ని అంటే ఇప్పుడు మూడు సినిమాల అనుభవం అన్నట్టే. 3 సినిమాల అనుభవం. కొలిమి, రగిలిన తెలంగాణ, ఇప్పుడు మూర్ఖుడు. ఈ 3 సినిమాల ముందు కూడా నాకు సినిమాలతో అనుబంధం ఉందండి. నేను ఏకపాత్రాభినయంలో నేను పల్లె శుద్ధులు కానీ ఇవి కానీ ప్లస్ అంతకుముందు అమ్మాయి ఎల్లమ్మ సినిమా, ఇంకో రేణుకా ఎల్లమ్మ, కాచారంలో కూడా నేను పిఆర్ఓ కూడా పనిచేసిన. కాచారంలో కూడా సినిమా షూటింగ్ పెట్టి అంత సినిమా ఇండస్ట్రీని మొత్తం ఆలేరు నియోజకవర్గాన్ని. ఇంకోటి ముఖ్యంగా మిలీనియం మార్చిలో మీ అనుభవాలు చెప్పండి. మిలీనియం మార్చి రోజు నేను నక్లెస్ రోడ్కి వెళ్ళి నేను శ్రీకాంతాచారి వాళ్ళ తల్లి తండ్రి మేమంతా పక్కనే కూర్చున్నాం. అది కాల్పులు ఏకదాటిగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. మేము ఉవ్వెత్తున ఉద్యమాన్ని జరిపినప్పుడు పోలీసు వాళ్ళు మాకు రబ్బర్ బుల్లెట్ గాయాలతో నాకు గాయాలైనాయి. కేసీ వాళ్ళంతా నాకు ఆలేరు వచ్చి హాస్పిటల్లో నన్ను పరామర్శించడం జరిగింది. ఇదంతా పత్రికా ప్రకటనలో కూడా వచ్చింది. మరి ఇక ముందు కూడా మళ్ళీ సినిమాలు తీయాలనుకుంటున్నాం. మరి మేము ఉద్యమంలో భాగంగానే చేసిన అబ్దుల్ గారు ఇదంతా అదొక భవిష్యత్తులో ఇండస్ట్రీ వైపు మనం చూసేది ఉందా లేదా? తప్పకుండా నన్ను ప్రోత్సహిస్తే తప్పకుండా. మూడు విడుదల తర్వాత మరో సినిమా ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. తప్పకుండా చేస్తామండి. నాకు ప్రోత్సాహం అనేది ఇప్పుడున్న గవర్నమెంట్ అది వరకు 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం నాకు ఏదైనా ప్రోత్సాహకాలని అందజేసినట్టయితే నేను ముందుకు పోవడానికి సంసిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు వస్తున్న చిత్రాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వస్తున్న చిత్రాలు అంటే దాంట్లో అంటే మంచి చిత్రాలు అనేది దాంట్లో గతంలో ఎన్నో సారాంశం ఉండేది. అంటే ఒక కుటుంబం కలిసి చూసినట్టయితే ఇంటిల్లిపాది చూసినట్టయితే ఆ ఇంటిల్లిపాదికి సంతృప్తి వచ్చేది. రకరకాలుగా చిత్రాలు రావడం, రకరకాల పేర్లు ఇంటనే హాస్యాస్పదంగా. సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తమైంది కదా తెలుగు సినిమా. మరి ఆ క్రియేటివ్ పరిశ్రమకు దక్కిందే కదా. రాజమౌళి గారు ఇప్పుడు వస్తున్న వల్ల అందరి వల్ల, సుమార్ వల్ల ఇలా జరుగుతుంది కదా. యాదృచ్ఛికంగా మన సినిమా ప్రపంచానికి ఎగబాకినందుకు మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతృప్తి అండి. అంటే అన్ని సన్నివేశాలు, డైరెక్టర్లు కొత్త వాళ్ళు మంచి టైటిల్తో వస్తున్నందుకు సంతృప్తి ఉంది. ఇదంతా రావాలి. కుటుంబం యాదృచ్ఛికంగా జరిగేటి ఇవన్నీ అంటే ప్రతి కుటుంబంలో జరిగేది. సినిమా అనేది ఇది ఏదో కళ, దాన్ని ఏదో ప్రోత్సహించినది కాదు. రియల్గా జరిగినటువంటి సన్నివేశాలని సినిమా ద్వారా తెరకెక్కించడం జరుగుతుంది. చిత్ర పరిశ్రమ అనుభవాలు మీకు ఎంత పరిచయాలు ఎట్లా ఉన్నాయి, ఎంత బాగున్నాయి, నడుస్తున్నాయి? నడుస్తున్నాయి. రాబోయే తరానికి మీరు ఇచ్చే సూచన ఎలాంటి సినిమాలు? నా ప్రయత్నం నేను చేస్తాను అండి అబ్దుల్ గారు. దాంట్లో మీ అందరి ప్రోత్సాహం, మీ మీడియా ప్రోత్సాహం, మీ అందరి ప్రోత్సాహం ఉండాలి. విన్నారు కదా, సత్యం గారు 3 సినిమాలు ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నాయి. రగిలిన తెలంగాణ ఉద్యమం అప్పుడు ప్రారంభించి అది అలాగే ఉండిపోయి పూర్తి కాకముందుకే ఉద్యమం సక్సెస్ అయ్యి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇవన్నీ జరగడం వల్ల ఆ సినిమా పక్కకే అలా పెట్టారు. ఆ తర్వాత మూర్ఖుడు అనే సినిమాని, కొలిమి సినిమా వచ్చేసింది. మూర్ఖుడు అనే సినిమా పూర్తి అయిపోయి ఇప్పుడు సెన్సార్ కంప్లీట్ అయ్యి రాబోయే తరానికి ఒక కొత్త మెసేజ్ని అందించాలనే ఆలోచనతో సత్యం గారు ఉన్నారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సత్యం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వస్తుంది అంతే.